హలో రామ్ సార్. హాయ్ నారాజు. విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ. అందులో మనం బేసిక్ హ్యాబిట్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. ప్రీవియస్ వీడియోలో ఎర్లీ మార్నింగ్ ఎలా లెగాలి అనేటువంటి దానికి డిస్కస్ చేసుకున్నాము. చాలా మంది దగ్గర నుంచి వి గాట్ దట్ వెరీ గుడ్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్కి అండ్ మీకు కూడా. దాని కంటిన్యూషనే మళ్ళీ మాట్లాడదామని అనిపించింది. ఇంపార్టెన్స్ ఆఫ్ ఎర్లీ మార్నింగ్ ఎలాంటి అనుభూతినిస్తుంది, దాన్ని మనం అడాప్ట్ చేసుకోవాలి అనుకుంటే ఏ విధంగా అడాప్ట్ చేసుకోవాలి ఎర్లీ మార్నింగ్ లెగాలి అని అంటే? అలా చాలామంది నిద్ర లేకపోవడానికి కారణం ఏంటంటే నాకు నిద్ర సరిపోలేదు, భోజనం సరిపోలేదు అంటారు చూసా. అంటే నాకు ఇంకా ఆకలి తీరలేదు. ఎన్ని గంటలు ఉంటే ఆకలి తీరుతుంది అన్నది అదే ఇది పెద్ద క్వశ్చన్. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని స్టడీస్ జరిగాయో అసలు ఎన్ని గంటలు మనిషికి ఉండాలి, ఇది పెద్ద ప్రశ్న. అయితే ఈ ప్రశ్నకు ఆన్సర్, ఎవరి ప్రశ్నకు వాళ్ళకి ఆన్సర్ దొరకాలంటే ఒక టెక్నిక్ ఉంది. ఏంటంటే ముందు మనం నిద్రపోయిన తర్వాత ఏం జరుగుతుంది నైట్, ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చాలామంది నేను నిద్రపోయాను, సరిగ్గా నిద్రపోలేదు, నిద్ర పట్టలేదు. కొంతమంది భలే నిద్రపోయాను. ఈ ఫీలింగ్ ఎప్పుడు కలుగుతుంది? కలిగినప్పుడు ఏం జరుగుతుంది? నువ్వు డిస్టర్బ్ అయినప్పుడు ఏం జరిగితే నీకు డిస్టర్బెన్స్ అనిపిస్తుంది? దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హాయిగా మీరు నిద్రపోవాలంటే, అంటే పొద్దున్న నిద్ర లేవడానికి, మీ కలల్ని సాకారం చేసుకోవాలంటే నిద్రపోవడం కాదు, నిద్ర లేవాలి. సో నిద్ర లేవాలని అంటే అసలు నిద్ర గురించి కొన్ని వాస్తవాలు మనం తెలుసుకుందాం. మనం మాట్లాడాల్సింది ఏంటంటే వాట్ హ్యాపెన్స్ ఇన్ ద స్లీప్. నిద్రలో ఏం జరుగుతుంది, ఇది పెద్ద రహస్యం. నేనేమో అనుకుంటాను సరిగా నాకు నిద్ర రాలేదు, డిస్టర్బెన్స్ అంతా ఉందని. కానీ బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది, ఎట్లా ఆలోచిస్తుంది. చాలామంది నిద్రపోయేటప్పుడు ఇట్లా కనిపిస్తారు, డీప్ స్లీప్. నన్ను నేను చూసుకున్నట్టుంది అక్కడ. అయితే నారాజు అట్లా పడుకున్నట్టు ఉంటుంది, కానీ బ్రెయిన్ 4 స్టేజెస్లో పనిచేస్తుంది. అసలు ఈ 4 స్టేజెస్ కనుక మీరు పూర్తి చేస్తే కనీసం 2-3 సైకిల్స్ అయినా సరే మీరు నిద్ర సరిపోయినట్టే. చూద్దాం అసలు అదే ఆ స్టేజెస్ ఏంటి అన్నది. స్టేజ్ నెంబర్ 1 ఏంటంటే NREM స్టేజ్ అంటారు. NREM అంటే నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్. అసలు దాని గురించి ఎందుకు చదవం. నిద్రపోతున్నప్పుడు బాగా డీప్గా మన కళ్ళు ఉన్నాయి కదా, నల్ల కనుగుడ్డు, మనకు తెలియదు కానీ ఇట్లా కదులుతూ ఉంటుంది. అది ర్యాపిడ్ ఐ మూమెంట్ అంటారు. నిద్రలో ఉన్నప్పుడు ఇట్లా కదులుతుంది. అంటే ఆలోచనలతో కూడుకున్నటువంటి సైకిల్ అవి. కదులుతున్నప్పుడు బ్రెయిన్లో ఉన్న చాలా పార్ట్లు యాక్టివ్ అవుతాయి. డిస్టర్బెన్స్. అయితే అది ఎట్లా యాక్టివ్ అవుతాయి, దేనికి యాక్టివ్ చేస్తూ చూద్దాం. ఈ స్టేజ్ ఏంటంటే మగత నిద్ర అని అంటాం. అంటే మేలుకొని ఉండగా పడుకుందామని పడుకొని మెల్లిగా స్లీప్ రాబోయే స్థితిని స్టేజ్ 1 అంటారు. 5-10 నిమిషాలు ఈ స్థితి ఉంటుంది. మనం ఆల్ఫా బ్రెయిన్ వేవ్స్ గురించి మాట్లాడతాం కదా, అసలు ఆల్ఫాలోకి వెళ్ళే ముందు మనిషి ఈ స్థితిలో ఉంటాడు. ఈ 5-10 మినిట్స్ మగత నుంచి నిద్రలోకి జారుకుంటాడు. అది 2వ స్టేజ్. ఇక్కడ ఏమవుతుందంటే నారాజు, నిద్రలో ఎప్పుడైతే నువ్వు నిద్రపోయావో బాడీ టెంపరేచర్ మెల్లిగా తగ్గుతుంది. హార్ట్ అనవసరంగా ఎక్కువ కొట్టుకోదు, సేవ్ చేయాలి కదా. బ్లడ్ను అనవసరం పంపు చేయాల్సిన అవసరం, మిగతా బాడీ పార్ట్స్ ఏమీ పని చేయట్లేదు కదా, రెస్ట్ తీసుకున్నాయి. హార్ట్ రేట్ కూడా లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకుని లబ్ డబ్ ఇట్లా కొట్టుకుంటుంది. తక్కువ సార్లు కొట్టుకుంటుంది నిద్రలో. ఇది 2వ స్టేజ్. అంటే అప్పుడు నిద్రలోకి వెళ్ళావు. అప్పుడు కూడా ఐ మూమెంట్స్ ఏమి ఉండవు, నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్సే. బ్రెయిన్ బిగిన్స్ టు ప్రొడ్యూస్ ద స్లీప్ సైకిల్. మెల్లిగా బ్రెయిన్ స్లీప్కు సిద్ధమై నిన్ను డీప్ స్లీప్లోకి పంపించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇది దాదాపు 20 నిమిషాల పాటు ఉంటుంది. అంటే ఏమైంది, ఇప్పుడు 1/2 అవర్ అయింది నువ్వు నిద్రపోయిన తర్వాత 3rd స్టేజ్లోకి ఎంటర్ అయింది. 3rd స్టేజ్లో ఏం జరుగుతుందంటే బాడీలో ఉన్న కండరాలు రిలాక్స్ అవుతాయి. ఇది చాలా అవసరం. ఎందుకనుకున్నా, ఎప్పుడైనా స్ట్రెస్ ఉంటే మనం రిలాక్స్ అవ్వని అంటాం చూసారా, కండరాలు రిలాక్స్ అయినప్పుడు స్ట్రెస్ రిలీజ్ అవుతుంది, ఒత్తిడి, మానసిక శారీరక ఒత్తిడి తగ్గుతుంది. సో ఇక్కడ కండరాలు రిలీజ్ అవుతాయి, బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది, హార్ట్ రేట్ ఇంకా తగ్గుతుంది, టెంపరేచర్ తగ్గుతుంది. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే బాడీ రిపేరింగ్ మెకానిజం స్టార్ట్ చేసింది. లోపల మీకు ఏమైనా అనారోగ్యాలు ఉన్నా, ప్రాబ్లమ్స్ ఉన్నా, రాత్రి పడుకోపోద్దని బాగా అవుతుందని అంటే అర్థం ఏంటంటే రాత్రి శరీరానికి తానే బాగు చేసుకునే సహజ లక్షణం శరీరానికి ఉంది, అదే బాగు చేసుకుంటుంది. అయితే ఎంతవరకు బాగు చేసుకోగలదో, ఏదేది రిపేర్ చేయగలదో, ఏవేవి గ్రో చేయాలో, సెల్స్ని, కొత్త సెల్స్ని ప్రొడ్యూస్ చేసేది, ఇట్లాంటి పనులన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు వస్తుంది అసలైన స్టేజ్. ఇది డీపెస్ట్ స్లీప్ స్టేజ్. డీప్లెస్ తర్వాత మళ్ళీ పైకి వస్తుంది. ఏంటి, దట్ ఈజ్ REM, ర్యాపిడ్ ఐ మూమెంట్స్. ఇక్కడ మనం కలలు కంటాం. కలలు వచ్చేది 4వ స్టేజ్లో.
ఈ 4వ స్టేజ్లో ఏమవుతుంది, బ్రెయిన్ బికమ్స్ మోర్ యాక్టివ్. అంతకుముందు ఏంది, ఇన్యాక్టివ్ అయింది, ఇప్పుడు యాక్టివ్ అవుతుంది. నువ్వు అప్పుడు ఏమేమి చూసావు. అందుకే విజువలైజేషన్లో కానీ జీవితంలో మనిషి ఏదైనా లక్ష్యం సాధించాలని అనుకున్నా, కలగంటే అని అంటారు చూసారా, ఏదైతే ఎక్కువ ఆలోచించావో, ఏదైతే బాగా రిజిస్టర్ చేసుకున్నావో, ఏదైతే కలగనాలని అనుకున్నావో ఆ కళలు వచ్చేది ఇప్పుడే. డీప్ స్లీప్లో బ్రెయిన్ ఆ విజువల్స్ని బయటకు తీస్తుంది. బాడీ బికమ్స్ రిలాక్స్డ్, ఇమ్మొబిలైజ్డ్, డ్రీమ్స్ వస్తాయి. ఐస్ మూవ్ ర్యాపిడ్లీ, చాలా స్పీడ్గా ఇట్లా కొట్టుకుంటూ ఉంటాయి. బాగా గమనిస్తే నిద్రలో ఉన్న వాళ్ళని కళ్ళు మూసుకున్నప్పుడు చూడండి ఇట్లా తిరుగుతుంటాయి. ఇది ర్యాపిడ్ ఐ మూమెంట్. అప్పుడు కలగనే స్థితిలో ఉంటాడు, కలలు కంటూ ఉంటాడు. కలగంటున్నప్పుడు బ్రెయిన్ యాక్టివ్గా పనిచేస్తుంటుంది, నీ కళని విజువల్స్గా చూపిస్తుంటుంది. నువ్వేం సాధించాలనుకున్నావు, నీకు లోపల ఉన్న ఎమోషన్స్ అన్నీ బయటకు వస్తాయి. పులి వెంటబడినట్టు, పైనుంచి కింద పడినట్టు, పాము వెంటాడుతున్నట్టు, బాగా దగ్గర వాళ్ళు చనిపోతున్నట్టు, నీ లక్ష్యం సాధించినట్లు, విజయాన్ని సాధించినట్టు, నువ్వేం ఆలోచించావో నీకున్న ఎమోషన్స్ అన్నిటికీ ఒక రూపం, దృశ్య రూపంతో మీకు కళలుగా వస్తాయి. ఈ కళలను అనలైజ్ చేయడం ఒక పెద్ద సైన్స్. మీరు అలా చెప్తుంటే మహాభారతం చదివేటప్పుడు మనకి ఎమోషన్స్ హైలో వచ్చేస్తూ ఉంటాయి, తెలియకుండానే గూస్ పాంప్స్ వస్తూ ఉంటాయి, మోటివేషన్ అక్కడే వచ్చేస్తూ ఉంటుంది, ఏడుపు అక్కడే వచ్చేస్తూ ఉంటుంది, దాంతోపాటు లెర్నింగ్ కూడా అక్కడే వచ్చేస్తూ ఉంటుంది. నిద్రలో ఎన్ని జరుగుతాయి అని చెప్పడానికి జనరల్గా మనం చదివేటువంటి మహాభారతంలో కొన్ని ఉంటాయి కదా సార్. అవును, క్యారెక్టర్స్ చదివేటప్పుడు ఆ సంఘటనలు వింటున్నప్పుడు మనిషి ఏ ఎమోషన్స్ అయితే మనిషిని అన్ని రకాలుగా కదిలించేలా చేస్తుందో అలా నిద్రపోయేటప్పుడు అవుతుందని మీరు చెప్తుంటే తెలుస్తుంది. బేసల్ మెటబాలిక్ రేట్ BMR అండ్ ద రెస్టింగ్ కండిషన్ ఆఫ్ ద బాడీ, ఎనర్జీ ఈజ్ యూటిలైజ్డ్ బై ద బాడీ ఓవర్. కరెక్ట్. సో ఆ స్టేజ్లో ఉన్నప్పుడు యాక్చువల్గా నేను మెడికల్ స్టూడెంట్ అండి, నాకు కొంచెం నాలెడ్జ్ ఉంది అని చెప్పాను. మెడికల్ స్టూడెంట్ అన్నారు, MSc నేను ఫినిష్ చేసింది. ఈ 2 స్టేజెస్లో బాడీ నిజంగానే ఎనర్జీ కోరుకొని రిలాక్స్డ్ స్టేట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎంటైర్ సిస్టమ్ కూడా కొంచెం తగ్గిపోతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం మీరు చెప్పినటువంటి కాన్సెప్ట్ థియరీ ఉంది చూసారా, నా మైండ్లో నుంచి ఐ ఓపెనింగ్ లాగా అనిపించింది. అమ్మ ఎంత జరుగుతుంది అని. లోపల స్టోర్ చేసిన ఎనర్జీ ఏం చేస్తుందంటే స్లీప్లో అది ఎక్కడైనా ప్రాబ్లం ఉందేమో అని అక్కడికి వెళ్ళి ప్రయాణించి అది రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో ఈ 4 స్టేజెస్ ప్రతి ఒక్కరు అండర్గోవాల్సింది. ఇప్పుడు చూద్దాం ఏం జరుగుతుందో, నేను ఎన్ని గంటలు నిద్రపోవాలి అన్నది ఎవరికైనా డౌట్ ఉంటే, ఇది అర్థమైంటే ఇది అర్థం చేసుకోవాలి. REM, నాన్ REM అంటే నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్స్ స్టేజ్, ర్యాపిడ్ ఐ మూమెంట్ స్టేజ్, ఇవి 2 మల్టిపుల్ టైమ్స్ వస్తాయి. అందుకే చాలామందికి కళ ఏదో వచ్చింది కానీ గుర్తు రాలేదని అంటారు చూసా. ఎందుకంటే అది మల్టిపుల్ లెవెల్స్లో సైకిల్స్ తిరుగుతాయి, అప్పుడెప్పుడో రిజిస్టర్ అవ్వదు. కొంతమంది కళ వస్తే ఆ కళలో భయపడి నిద్రలేస్తారు, కొంతమంది మర్చిపోతారు, కానీ అది అట్లే ఉంటుంది, కానీ నువ్వు రీకలెక్ట్ చేసుకోలేవు. అంటే REM స్లీప్లో సార్, అంటే మీరు చెప్పేటప్పుడు నాకు ఐ ఓపెనింగ్ లాగా ఎందుకు అనిపించింది అని అంటే, కామన్ సెన్స్ కూడా కొంత యాడ్ చేసి ఎక్స్పీరియన్స్ చెప్పాలి. ఆలోచనలు ఎప్పుడైతే వేగవంతంగా మన మైండ్లో తిరుగుతుంటే కొంతమందికి ఆ డ్రీమ్ డీప్ స్లీప్లో ఉన్నప్పుడు స్వెట్ వచ్చేస్తూ ఉంటుంది మనిషికి, వణుకు స్వెట్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. మీరు స్టేజెస్ అన్నీ చెప్తూ ఉంటే నాకు ఆ పిక్చర్ చాలా క్లియర్గా మైండ్లోకి వచ్చింది. ఓహో, ఒక బాడీలో ఇన్ని జరుగుతాయి కాబట్టే కొంతమందికి నిద్ర సరిపోతుంది, కొంతమందికి నిద్ర సరిపోదు. అంటే ఇది డీప్, మీరు ఇచ్చినటువంటి నాలెడ్జ్ చాలా డీప్, గ్రేట్ నాలెడ్జ్ సార్. ఇప్పుడు కరెక్ట్గా అది గుర్తు చేశావు కాబట్టి నారాజు, అందుకే విజువలైజేషన్లో ఏ విజువల్స్ అయితే నువ్వు కళలో చూస్తావో అట్లాంటి విజువల్స్ ఇచ్చినప్పుడు నీకు చెమట పడుతుందన్నావు కదా, బాడీ స్పందించేది. విజువలైజేషన్లో అట్లాంటి స్పందనను తీసుకొస్తాం. ఎస్. సో అనారోగ్యాన్ని బాగు చేసుకోవచ్చు, యాక్షన్ మోటివేషన్ తీసుకురావచ్చు. మనిషి ఏదైనా ఉత్సాహం లేకుండా జీవితంలో ఉన్న వాళ్ళందరికీ ఉత్సాహం తీసుకురావచ్చు. అది విజువలైజేషన్ వల్ల సాధ్యమవుతుంది. ఎస్. అయితే ఈ ర్యాపిడ్ మూమెంట్స్ అన్నాం కదా, ఐ మూమెంట్స్ లేని స్థితి చాలాసార్లు జరుగుతుంది. అందుకే కొన్ని కళలు మనకు గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు. అసలు అది ఎట్లా జరుగుతుంది సైకిల్ చూద్దాం. ఈ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే నారాజు 4 స్టేజ్లు ఎడంవైపు ఉన్నాయి. నిద్రపోయినప్పుడు 4 స్టేజెస్ ఉన్నాయి. ఈ 4 స్టేజెస్ సైకిల్ ఒక్కొక్కసారి ఒక్కొక్కటి జరుగుతుండే. పైన చూస్తే స్టేజ్ 1కి మళ్ళీ పైకి వచ్చింది చూసావా, స్టేజ్ 1కి వస్తుంది మళ్ళీ సైకిల్ NREM. ఇవి గంటలు, 8 గంటలు బహుశా పడుకుందాం అనుకున్నాం. ఇప్పుడు చాలామంది నేను ఎన్ని గంటలు పడుకోవాలి, ఏది కరెక్ట్ అని అనుకున్నారు కదా. డీప్ స్లీప్ 2 సైకిల్స్లో అవుతుంది. అంటే ఏంటి, 3.5 అవర్స్లో నీ పని అయిపోతుంది నిద్ర.
ఇక ఆ తర్వాత స్లీప్ ఉంది, డీప్ స్లీప్ కాదు, స్టేజ్ 3 దగ్గరే ఉంది చూసా, థర్డ్ది. అవును. అండ్ దెన్ 4th వచ్చేసరికి యువర్ లెవెల్ హ్యాస్ గాన్ అప్, సెకండ్ స్టేజ్లోనే ఉంది. ఇక నిద్ర లేచే టైం వచ్చినప్పుడు మగతగా ఉంటుంది, నీకు తెలుస్తూ ఉంటుంది, పైకి వేక్ అనేది చూసావు, పైన అక్కడ నిద్ర లేస్తావు. ఇది 8 గంటల సైకిల్. ఇది న్యాచురల్గా జరిగే ప్రాసెస్. అయితే ఒరిజినల్గా నీకు అవసరమైన రిపేరింగ్ ప్రాసెస్, బాడీకి కావాల్సిన రెస్ట్ అంతా ఆ మొదట్లో 3.5 గంట 4 గంటల్లో అయిపోయింది. అవును. అయితే నువ్వు ఎప్పుడు పడుకున్నావన్న దాన్ని బట్టి డీప్ స్లీప్ నుంచి 4 అవర్స్ నువ్వు పడుకుంటే ఫెంటాస్టిక్ స్లీప్ వరల్డ్ వైడ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్. అంటే చిన్నపిల్లల గురించి నేను మాట్లాడట్లేదు. 4 గంటల అద్భుతమైన నిద్ర, 5 గంటలు. అంటే ఇప్పుడు అదే చెప్తున్నాను. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఆ గ్రాఫ్లో 4 నుంచి 5 గంటలు పర్ఫెక్ట్ పడుకుంటే సరిపోతుంది. పర్ఫెక్ట్. మిగతాది మన బాడీని మోటివేట్ చేసుకుంటూ మిగతాది దేని మీద ఆధారపడి ఉందంటే, ఈ 5 గంటల తర్వాత నువ్వు చేసే ఇంతకంటే గొప్ప పని ఉంటుందే, అప్పుడు నిద్రలేస్తా. ఎస్, అంతకంటే నిద్రపోవడమే గొప్ప పని అనుకోండి, అదే పనే అవుతుంది. 4 to 5 hours. సో ఇట్ ఈస్ అవర్ చాయిస్, క్వాలిటీ డిమాండ్. క్వాలిటీ స్లీప్, ఇది సైకిల్స్ ఆఫ్ స్లీప్. ఎస్. ఈ విధంగా అందరూ మీరు కనుక అది ఈ సైకిల్స్ ఆఫ్ స్లీప్ పోయి ఉంటే, కరెక్ట్ సమయానికి పడుకొని మీకు డీప్ స్లీప్ అయిపోయి ఉంటే, అలవాటు చేస్తే మీ శరీరం ఆరోగ్యంగా యాక్టివ్గా ఉంటుంది 4-5 గంటల స్లీప్తో, 5 గంటల స్లీప్తో. అయితే ఎందుకు రెస్ట్లెస్ స్లీప్ ఎందుకు చాలామందికి ఉంటుంది, కారణాలు ఏంటి, ఎందుకు మీకు నిద్ర పట్టదు? చాలామంది ఇప్పుడు మనం ఇది వినడానే వాళ్ళ మైండ్లో వచ్చేది ఏంటి తెలుసా, ఏమంటే నేను పడుకుంటాను కానీ నిద్ర పట్టదండి, ఎంతసేపటికి నిద్ర పట్టదండి. ఈ కారణాలు తెలిసి ఇందుకే నాకు నిద్ర పట్టదు అని చెప్పకపోతే చూడండి. ఈ రీజన్ని ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళు, నిజంగా నిద్ర లేచి తమ కలలు సాకారం చేసుకోవాలనుకున్న వాళ్ళు, లక్ష్యం పిలుస్తుంది నన్ను నిద్ర లేవాలని అనుకున్న వాళ్ళు, ఈ కారణాలు నెంబర్ రాయండి. మై రీజన్ ఈజ్ నెంబర్. నేను ఐఎమ్ గోయింగ్ టు షో యూ 6 reasons. నెంబర్ రాయండి. మై రీజన్ ఈజ్ నెంబర్ 1, 2, 3 or 4, 5, 6. నెంబర్ 1 ఫస్ట్ రీజన్ ఏదంటే స్లీప్ డిజార్డర్స్. అంటే వాళ్ళకి సహజంగానే దెర్ ఈజ్ ఎ ప్రాబ్లం, డిజార్డర్, ఇన్సోమ్నియా అంటారు, నిద్ర పట్టదు. ఫిజియోలాజికల్గా దెర్ ఈజ్ ఎ ప్రాబ్లం, బ్రెయిన్ కెమికల్స్ ఇంబ్యాలెన్స్ వల్ల ప్రాబ్లం, సైకియాట్రిక్ ప్రాబ్లం, డిప్రెషన్ వల్ల ప్రాబ్లం. చాలా స్లీప్ డిజార్డర్ ఏదైనా కారణం ఉండి, మెడికల్ ఇష్యూ ఉంటే వాళ్ళు నిద్ర పట్టకపోవచ్చు. ద సెకండ్ రీజన్ స్ట్రెస్. విపరీతమైన ఒత్తిడికి గురయ్యేవాళ్ళు, విపరీతంగా ఆలోచించేవాళ్ళు, ఒకే ఆలోచన వెంటాడుతున్నప్పుడు ఇది. అంటే మీరు నిద్రపోకపోవడానికి కారణం ఎవరో కాదు, మీ ఆలోచనలు, మీ స్ట్రెస్ కారణంగా అనుకోవాలి. థర్డ్ రీజన్ థింకింగ్. నెత్తిమే పడతా ఉంటుంది తెలియకుండానే, అది రాగానే మనకి కోపం, బాధ, తెలియనటువంటి ఆందోళన అది చేస్తూ ఉంటుంది స్ట్రెస్లో. రేపు చేయాల్సిన పనుల విషయంలో ఆందోళన కంటే ఇవాళ చేసిన పనుల పట్ల తృప్తి బాగా నిద్రపోయేలా చేస్తుంది. సో పూర్ డైట్, మిడ్ నైట్ బిర్యానీ, మసాలా స్పైసీ ఫుడ్, ఇట్లాంటివన్నీ నైట్ లేట్గా తినడం, న్యాచురోపతి చాలా రకాలైనవి ఉన్నాయి, అవన్నీ చెప్తాయి 6 తర్వాత భోజనం చేయకూడదని. 7 అయినా భోజనం చేయొచ్చు, లేదా భోజనానికి 2 గంటల ముందు మీరు మేల్కొనే ఉండాలి. భోజనం చేసిన 2 గంటల వరకు పడుకోకూడదు. ఏదైనా సరే వాటిని అర్థం చేసుకుంటే డైట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం తింటున్నారు పడుకునే ముందు. ప్రెగ్నెన్సీలో కూడా కొంతమందికి నిద్ర రాదు. అండ్ నా ఇర్రెగ్యులర్ స్లీప్ షెడ్యూల్, ఒక్కోసారి మధ్యాహ్నం పడుకుంటారు, 2-3 గంటలు పడుకుంటే రాత్రి కరెక్ట్ టైంకి నిద్ర రాదు. ఒకసారి లేట్గా రాత్రి సినిమా చూసి, వెబ్ సిరీస్ చూసి 2 o'clock పడుకుంటాడు. రాత్రి ఉదయం 9 అయినా నిద్రలేవారు, 10 అయినా నిద్రలేవారు, 11 అయినా నిద్రలేవారు. అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. నేను చూశాను కొంతమంది స్టూడెంట్స్ కౌన్సిలింగ్కి వచ్చేవాళ్ళు పోటీ పడుతుంటారు. వేరే వాళ్ళైతే సార్ వాడైతే 1 o'clock దాకా పడుకుంటాడు, నేను ఎందుకు పడుకోకూడదు. సో ఇట్లాంటి డిజార్డర్స్ లేకుండా చూసుకోవాలి. సో ఇర్రెగ్యులర్ స్లీప్స్ అండ్ అన్కంఫర్టబుల్ బెడ్, మీరు పడుకునే చోటు అన్కంఫర్టబుల్గా లేకుండా చూసుకుంటుంది. ఈ కారణాలు ఏదైనా సరే వీటిలో మీకు ఇది తట్టినప్పుడు 1, 2, 3, 4, 5, 6 రాయండి. మై రీజన్ ఈజ్ నెంబర్ అని ఆ నెంబర్ రాయండి. నా ఎట్లా, హౌ టు ఇంప్రూవ్ స్లీప్ హైజీన్ అంటే నిన్న రోజు స్లీప్ హైజీన్, నిద్రను హాయిగా అనుకున్న టైంకి పడుకోవడం, అనుకున్న టైంకి నిద్ర లేవడాన్ని స్లీప్ హైజీన్ అంటారు. ఎలా లేవచ్చు నిద్రకి లేవాలనుకుంటే, విల్ గివ్ సొల్యూషన్. నిద్ర లేస్తే ఇక మీ లక్ష్యమే ఆలస్యం. నెంబర్ 1, అవాయిడ్ బ్లూ లైట్. సెల్ ఫోన్, టీవీ, సెల్ ఫోన్, కంప్యూటర్, ఏ ల్యాప్టాప్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది రిలీజ్ చేసే బ్లూ లైట్ ఏం చేస్తుందంటే, ఎందుకు బ్లూ లైట్ని అవాయిడ్ చేయమన్నానంటే, మెలటోనిన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ కాకుండా చేస్తుంది. నిద్రకి ఏదైతే అవసరమో
అది రాకుండా చేస్తుంది. నీకు తెలుసా బయట నుంచి ఇంజెక్షన్లు మెలటోనిన్ అనే ఇంజెక్షన్ ఇస్తారు ఆ హార్మోన్ నిద్ర పట్టడానికి. ఈ హార్మోన్ న్యాచురల్గా నీకు ప్రొడ్యూస్ అవుతుంటే నువ్వు కిల్ చేస్తున్నావు. ఇలా ఉంటుంది సార్ బెడ్ మీద జనరల్గా. నాది కూడా బ్లూ లైటే మోస్ట్లీ ఉంది, జనరల్గా చూపిస్తున్నాను. ఇలా ఉంటుంది అంటే బెడ్ మీద ఇలానే ఉండిపోతూ ఉంటాము. ఒకటి చూడాలనిపిస్తే ఇంకో దాని కిందకి వెళ్ళిపోతూ ఉంటాము. అంటే మీరు చెప్తుంటే నాకు అనిపిస్తుంది ఆ మెలటోనిన్ అనేటువంటి హార్మోను మనిషికి తెలియకుండానే ఒక ఎగ్జైట్మెంట్ని క్రియేట్ చేసేటువంటి మోడ్లోకి తీసుకొని వెళ్ళిపోతుంది తప్ప నిద్రను ఎక్కడ నువ్వు నిద్రపో అని చెప్పేసి చెప్పట్లేదు. అందుకే అంటారేమో మేబీ, అంటే చూపిస్తుంటే అర్థమైంది నాకు, పడుకునే ముందు సెల్ ఫోన్లకి, ల్యాప్టాప్లకి, టీవీకి దూరంగా ఉండాలని చెప్పి. ఏం చేస్తుంది తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ నేను చూస్తున్నా టక్కుమని ఒక గోవా వీడియో వచ్చింది, నీ మైండ్ ఎక్కడ పోయింది? గోవా. యాక్చువల్లీ రిలాక్స్ అవ్వాల్సిన వాడు ఏమైంది? గోవాకి. సెకండ్ ఒక కామెడీ సీన్ వచ్చింది, దీని తర్వాత ఏదో మంచి సీనరీ వచ్చింది, ఆ తర్వాత ఏదో సినిమా హీరో సంబంధించింది ఏదో వచ్చింది, లేదా ఇంకేమైనా కనిపిస్తుంటే డిఫరెంట్ సెంటర్స్ యాక్టివ్ అయిపోతున్నాయి. బ్రెయిన్ అయ్యే బాబాయ్ నేను రెస్ట్ తీసుకోవాలరా బాబు అంటే నువ్వు లైట్లు వేస్తావేంది లోపల. రెండో కారణం, సరైన ఎక్సర్సైజ్ చేస్తే బాడీ సహజంగా అలసిపోతే పడుకుంటుంది. నీకేం పనే లేదు, సిస్టమ్ మీద కూర్చునే కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా అవ్వాలి, పుస్తకాలు ఎప్పుడు చదువుకుని ఒకే చోట చదువుకునే స్టూడెంట్ అయినా అయి ఉండాలి, ఎంప్లాయ్ అయితే 9 to 5 జాబ్ క్యాబిన్లో ఏసీ వేసుకొని అయినా ఉండాలి. వెర్ ఇస్ ద ఫిజికల్ ఎక్సర్సైజ్? శరీరం అలసిపోయి నాకు నిద్ర కావాలని అడగాలి, కరెక్ట్గా మిమ్మల్ని బెడ్ దాకా తీసుకెళ్ళాలి, సహజంగా పడుకోవాలి. సో ఎక్సర్సైజ్ విల్ హెల్ప్ యూ అండ్ దెన్ ఇన్వెస్ట్ ఇన్ యువర్ క్వాలిటీ బెడ్. అసలు అంటే పడుకున్న చోట కంఫర్ట్ ఉండేటట్టు డెఫినెట్గా చూడాలి. ఎందుకంటే చాలామందికి తెలియదు నారాజు, నిద్ర అనేది నీ రేపటిని నిర్ణయించేది ఈ నిద్రే అయినప్పుడు ఈ నిద్ర మీద నేను ఖర్చు పెట్టాలి. ఎట్లా ఖర్చు? నేను కాస్ట్లీ అని చెప్పట్లా, స్లీప్ కంఫర్ట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అదర్వైజ్ బాడీ దొరులుతూ ఉంటుంది, కదులుతూ ఉంటుంది, రాత్రంతా సరిగ్గా నిద్ర లేదంటావు, పొద్దున్నే దేని మీద కాన్సన్ట్రేట్ చేయవు. వీటన్నిటి కారణాలు అది. దిస్ ఆర్ ఆల్ ఐడెంటిఫైడ్ రీజన్స్. అండ్ లోయర్ యువర్ ఆల్కహాల్. కాఫీ నిద్ర మేలుకునేటట్టు చేస్తుంది. ఎప్పుడు తాగే అలవాటు ఉన్న వాళ్ళు ఎప్పుడు తాగుతుంటారు, పడుకునే ముందు కూడా టీ కాఫీ తాగి పడుకునే వాళ్ళు ఉన్నారు. అయితే అది పెద్ద డ్యామేజ్ చేస్తుందనే తెలియదు. ఆల్కహాల్ నిద్రపుచ్చుతుంది కానీ బాడీని నిద్రపుచ్చదు, బ్రెయిన్ని మాత్రం అలా స్లో అయ్యేటట్టు చేస్తుంది. అది సహజమైన ఆర్గానిక్ స్లీప్ కాదు. సో వీటన్నిటి కనుక ఇఫ్ యూ ఇంప్రూవ్ యువర్ స్లీప్ హైజీన్, అద్భుతంగా నిద్రపోతావు. నీ నిద్ర ఏం చేస్తుందంటే మళ్ళీ రేపటికి ఎనర్జీని తీసుకొచ్చేస్తుంది. ఆ రేపటి ఎనర్జీ ఎందుకంటే మీరు కావాల్సింది సాధించుకోవడానికి ఇలా నాగరాజు, బెటర్ స్లీప్ ఫర్ బెటర్ హెల్త్ అండ్ బెటర్ విజువలైజేషన్. అట్లా విజువలైజేషన్ చేసినప్పుడు నీకు పొద్దున్న నిద్ర లేస్తూనే ఈ ప్రపంచం ఎట్లా కనిపిస్తుందంటే ఇట్లా కనిపిస్తుంది. నాకు బ్యూటిఫుల్ మార్నింగ్. ఎర్లీ మార్నింగే వెంటనే ఒక 7 అవర్స్కి మీరు ఎప్పుడైతే పడుకుంటున్నారో అక్కడి నుంచి ఒక 6 అవర్స్కి అలారం పెట్టుకోండి. వెంటనే లేవండి. లేచిన తర్వాత ఒక ఫ్రెష్ వాటర్ని జస్ట్ మొహం మీద తీసుకోండి, అలా ఫీల్ అవ్వండి. తర్వాత జర్నలింగ్ స్టార్ట్ చేయండి ఎర్లీ మార్నింగ్. ఎక్సర్సైజ్ చేసి వచ్చిన తర్వాత అయినా సరే, లేదంటే మీకు వెంటనే ఆ యాక్టివ్నెస్ ఉంది అని అంటే ఈరోజు నేను ఏం చేసి ఏం సాధించాలి అనుకున్నటువంటి దాని మీద సాధన చేయండి. డే మొత్తాన్ని మీ కంట్రోల్లో తెచ్చుకోండి. అతిపెద్ద క్వాలిటీ అదృష్టం ఎక్కడో ఉండదు, మన జీవితాన్ని మన చేతుల్లో తీసుకున్నప్పుడు. ఈ వీడియో చూసిన తర్వాత చాలామందికి నిద్ర పట్టనటువంటి వాళ్ళకి, నిద్ర వచ్చేటువంటి వాళ్ళకి, పొద్దున్నే లేవాలి అనుకునేటువంటి వాళ్ళకి మాత్రం డీప్ నాలెడ్జ్, సైంటిఫిక్ నాలెడ్జ్, ఇంతకంటే యూట్యూబ్లో కానీ తెలుగు యూట్యూబ్ చరిత్రలో కానీ అంత డీటెయిల్ నాలెడ్జ్ అయితే మనం వీడియో చూడలేం రామ్ సార్. ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. ఎందుకంటే యాజ్ అ సైకాలజిస్ట్ అండ్ యాజ్ అ కోచ్ మీకు మాత్రమే ఇవి తెలిసినటువంటి విషయాలు. వెరీ హ్యాపీ ఫర్ యూ అండి. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ దిస్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే చాలామందికి రేపటి ఏం సాధించాలని ఉంటుంది కానీ రేపటికి ముందు రోజు రాత్రి ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి అది తెలుసుకుంటే మీరు కంట్రోల్ చేయగలుగుతారు. అందుకే నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. వీఆర్ గివింగ్ దట్ నాలెడ్జ్. ఐఎమ్ హ్యాపీ అండ్ హ్యాపీ మనీ విల్ ఆల్వేస్ ఫోకస్ ఆన్ నాలెడ్జ్ షేరింగ్. అర్లీ మార్నింగ్ క్లబ్ అని చెప్పేసి మేము ఒక వీడియోస్ సిరీస్ వైజ్ చేస్తూ ఉన్నాము, రిలీజ్ అవుతూ ఉంటుంది. సో మీరు రెగ్యులర్గా చూసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో మా కాంబోలో పడేటువంటి వీడియోస్ ఏవైతే ఉంటాయో 8 AM కనెక్ట్ అవుతాయి ఎవ్రీడే మార్నింగ్. ఇవాళకి కావాల్సిన ఎనర్జీని వీడియో ద్వారా. ఎస్, ఎనీవేస్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నారాజ్. విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ క్లాస్ మళ్ళీ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? నారాజ్ August 9th హ్యాపీ మనీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం, విజువలైజేషన్ 2.0. ఓకే.
విజువలైజేషన్ 2.2 అంటే విజువలైజేషన్ అంటే తెలిసిన వాళ్ళని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే ప్రోగ్రామ్. జీవితంలో మనీ, హ్యాపీనెస్ ఇవి రెండు కలిసి ప్రయాణించే మార్గాన్ని చూపించేది విజువలైజేషన్ 2.2. ఈ హ్యాపీ మనీ అటెండ్ అయిన వాళ్ళందరూ వాళ్ళ హ్యాపీనెస్ గురించి ఎప్పుడు ఫోకస్ చేయని వాళ్ళని ఎలా పొందారో ఆ అనుభవం కావాలనుకుంటే హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0 ఆగస్ట్ 9th స్టార్ట్ అవుతుంది. నా బర్త్డేకి ముందు రోజు నేను కూడా క్లాస్ అటెండ్ అవుతాను సార్. గుడ్ స్టార్ట్ నిజంగా. నేను కూడా కొత్త రిజల్యూషన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉంది. నాకు కూడా అటెండ్ టైం వచ్చింది, రిపేర్ చేసుకునేటువంటి అవకాశం. సో డెఫినెట్గా నేను ఈ సిరీస్ మొత్తంలో నేను కూడా ఉంటాను. సో మీరు కూడా మాతో పాటు ట్రావెల్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు ఈ సిరీస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఆగస్ట్ 9th క్లాస్కి ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెడితే నేను రామ్ గారు డైరెక్ట్గా నేను రామ్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగానే సార్ మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.